మరొకసారి భారీగా బంగారం మరియు వెండి ధరలు పెరిగిపోయాయి. 10 గ్రాముల పైన ఇటు చూసుకుంటే 1090కి 24 క్యారెట్ల బంగారం అయితే పెరిగిపోయింది. ప్రస్తుతం ధర చూసుకుంటే 1,43,620 వరకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారు ధర చూసుకుంటే 10 గ్రాముల పైన 1000 రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధర వచ్చేసి ఇక 1,31,650కి చేరుకుంది. ఇక ఇటు వెండి కూడా చూసుకుంటే కిలోకి 15,000 పెరిగిపోయినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా సిల్వర్ ధరలు చూస్తే 3,07,000కైతే చేరిపోయింది. ఇక ప్రస్తుతం చూసుకుంటే ఇటు బంగారు మరియు వెండి ధరలపైన అవకతవకలు చాలానే జరుగుతున్నాయి. అంటే మునపటి వరకు చూసుకుంటే ఇప్పటికి సడన్ గానే ఒక పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా కొలీగ్ రేణు అందిస్తారు. చెప్పండి రేణు, మరొక్కసారి చూస్తే ఇటు భారీగా బంగారు మరియు వెండి ధరలు పెరిగిపోయాయి. అసలు దీనికి కారణాలు ఏంటంటారు సడన్ గా ఇంత ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి? అమూల్య, బంగారం ధరల విషయానికి వస్తే గనక ఎవరికి కూడా అంతుపట్టిన ఒక అనిశ్చితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా కూడా దీన్ని చెప్పాలంటే కర్ణుడి చావుకు అనేక కారణాలు అన్నట్లు బంగారం పెరుగుదలకి ఇప్పుడు అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దీంట్లో ఒకటి మాత్రం మనం గత కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలుగా కాన్స్టెంట్ గా చూస్తే మాత్రం భారత్, చైనా ఎక్కువగా కూడా ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటే ఎక్కువగా కూడా బంగారాన్ని కొని తన దగ్గర పెట్టుకుంటుంది. ముఖ్యంగా కూడా చైనా, అదేవిధంగా భారత్ ప్రజెంట్ నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితి నేపథ్యంలో బ్యాంకులు పెద్ద మొత్తంలో కూడా బంగారాన్ని కంటిన్యూస్ గా కొనుగోలు చేయడం ఒకటి. ఎప్పుడు కూడా బంగారం మార్కెట్ అనేది, బంగారం ధరలు అనేవి ఎక్కువగానే ఉండటానికి ఒకటి దోహదపడితే, ఇంకా తర్వాత ఏదైతే మనకి కొన్ని రోజులకు 2,000 పెరగటం, 5,000 పెరగటం, తర్వాత ఒక 1000 డ్రాప్ అవటం, ఈ పరిస్థితిని కనుక గమనిస్తే ఈ పరిస్థితికి కేవలం అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ట్రంప్ చర్యలనే మనం ముఖ్యంగా కూడా ఇప్పుడున్నటువంటి పెరుగుదలలో కారణంగా చూడొచ్చు. ముఖ్యంగా ఎందుకంటే డాలర్ ని పటిష్టం చేయడానికి ట్రంప్ ఇప్పుడు అనేక మార్గాల్ని తాను వెతుకుతూ ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఇటు వెనిజులాని స్వాధీనం చేసుకోవటం ట్రంప్, ఆ తర్వాత ఇటు క్యూబాకి ఒక వార్నింగ్ ఇవ్వటం, ప్రస్తుతం ఇరాన్ లో చాలా అనిశ్చిత పరిస్థితి ఒకటి కొనసాగుతుంది. ఇలా అల్లర్లు చెలరేగినప్పుడల్లా, అంతర్జాతీయంగా ఏదైనా దేశాల్లో అల్లర్లు చెలరేగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ ఎవరైతే స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకొని వాళ్ళన్నీ కూడా బంగారం, సిల్వర్ సేఫ్ సైడ్ ఉండటం కోసం బంగారం, సిల్వర్ వీటి మీద కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇరాన్ లో నెలకొన్నటువంటి పరిస్థితుల వల్ల ఇప్పుడు మనం ఇండియన్ స్టాక్ మార్కెట్ చూసుకున్నా కానీ ఈ మధ్య ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా డౌన్ నుంచి వస్తుంది. పూర్తిగా కూడా పతనమైన రోజులు కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా కూడా ఇంకా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారంటే బంగారం కొనటం, సిల్వర్ మీద వీటి మీద ఇన్వెస్ట్ చేయటం వల్ల ఒక్కసారిగా కూడా రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితుల నేపథ్యంలో కూడా స్టాక్ మార్కెట్ లో ఆపేసి బంగారం కొనుగోలు చేయటం, అంటే ఈ పెరుగుతున్న తగ్గుతున్న, అంటే మనం ఇంతవరకు చూసుకుంటే కనుక గోల్డ్ ప్రైస్ అయితే చాలా అంటే ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం చూస్తున్నాం. కానీ వెండి రేటు చూస్తే ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి. అంటే పెద్ద మొత్తం మీద వెండి పెరగడం గురించి మీరేమంటారు? ఈ వెండి పెరుగుదలకు మాత్రం మనం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ గా ఇప్పుడు గోల్డ్ రేట్ కన్నా వెండి చాలా డబుల్ స్పీడ్ లో పరుగులు పెడుతుందని చెప్పాలి. వెండి గోల్డ్ 50% పెరిగితే వెండి 100% మించి పెరుగుతుంది. దీనికి కారణం ఈవీ బ్యాటరీస్ కోసం కానీ వీటి కోసం వెండిని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. వెండికి రిప్లేస్మెంట్ గా ఏం వాడొచ్చు, ఇంకే మెటల్ వాడొచ్చు అంటూ కూడా కొన్ని పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఈవీ బ్యాటరీస్ చేయడానికి కానీ వీటన్నిటికీ కూడా వెండి అవసరము. ఇంకొకటి ఏంటంటే ఈ వెండి మనం చైనా నుంచి తెచ్చుకోవాలి, దిగుమతి చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా చైనాలో ఏంటంటే ఇప్పుడు ఎవరు వర్తకులు ఉన్నారు, వ్యాపారులు, వాళ్ళు పంపించేవాళ్ళు. దిగుమతి ఎవరైనా ఒక ట్రేడ్ లైసెన్స్ ఉంచుకొని పంపించగలిగేవాళ్ళు. ఇప్పుడు చైనా ప్రభుత్వం కట్టడి చేస్తూ ఉంది. సమ్ పర్టికులర్ అథారిటీస్ మాత్రమే వీటిని పంపించాలి అని చెప్పి చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎక్కువ ఉంటుంది. అదంతా కూడా వీళ్ళే ఎక్కువగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవీ వినియోగం పెరుగుతుంది. మన భారత్ లో కూడా ఈవీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ అసలు ఈ సంవత్సరమే చూసుకుంటే హాఫ్ ద పీపుల్ ఈవీస్ కి కన్వర్ట్ అయ్యే వాళ్ళు, కొత్తగా కొనే వాళ్ళందరూ కూడా ఈవీలు కొనడానికి ప్రిఫర్ చేస్తున్నది కూడా మనం చూస్తూ ఉన్నాము. పొల్యూషన్ తగ్గించడానికి కానీ ఇతరత్ర రీజన్స్ కానీ. ఇక అందుకని చెప్పి సిల్వర్ రేట్లు అనేవి ఇంజన్స్ వీటన్నిటికి అవసరం కాబట్టి మనకేమో దిగుమతి తక్కువగా ఉంటుంది. చైనా ఇంకొన్ని రోజులు ఈ భయం కూడా నెలకొని ఉంది. అమూల్య ఏంటంటే కొన్ని రోజుల్లో చైనా అనేది చాలా రెస్ట్రిక్ట్ చేస్తుంది, మిగిలిన దేశాలకి ఎక్కువ వెండిని అనేది సప్లై చేయదు. దాని వల్ల వెండి రేట్లు ఇంకా బాగా పెరుగుతాయి. ఇప్పట్లోనైతే
ఈ వెండి వినియోగం అయితే ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయో వీటి తయారీ బాగా పెరుగుతుంది. ఇప్పట్లో వెండికి డిమాండ్ అయితే తగ్గదు. అందుకని చెప్పి మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా వెండిలో తక్కువ మొత్తంలో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం కన్నా కానీ వెండి మీద ఇన్వెస్ట్ చేస్తే తొందరగా పెరుగుతుంది. కొన్నాళ్ళకి సేఫ్ గా ఉన్నంత వరకు ఉంచి ఆ తర్వాత డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఆలోచన కూడా పెరుగుతుంది. ఎవరైతే వెండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో ఈ ఆలోచన పెరగటము, ఇక చైనా రెస్ట్రిక్ట్ చేస్తుంది అన్న దాంతో ఎప్పటికైనా కానీ సిల్వర్ లో ఇప్పటికి డిమాండ్ తగ్గదన్న ఆలోచనతో సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడంతో కూడా ఇక ఒక్కసారిగా కూడా సిల్వర్ రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు చూసుకుంటే ఇంకా ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలను చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సమ్మర్ వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్ కదా, దీంట్లో చూసుకుంటే బంగారు భారీగా కొనుగోలు చేస్తూ ఉంటారు అందరూ. అంటే ఈ ధరలో అంటే ఈ వేలో ప్రైజెస్ ఉన్నాయంటే కనుక కొనడం మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఎస్ అమూల్య, ఒకటి మనం ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటారా అంటే ఇప్పుడు మనం చూస్తే కనుక పెరిగినప్పటికీ కూడా ఇంకొంచెం పెరుగుతుందా అని చెప్పి ఎవరైనా మినిమం అవసరం ఉంటే ఆ మినిమం అవసరాల కోసం అయితే కొనేస్తున్నారు. ఎక్కువగా అంటే ఎక్కువ మొత్తంలోనైతే కొని పెట్టుకోవటం లేదు. ఇంక ఈ ధరలు తగ్గుతాయా అంటే ఎక్కువైతే తగ్గే స్థితి అయితే లేదు అన్నమాట. ప్రజెంట్ మనం చూస్తే గనక ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మహా అయితే ఇప్పుడు ప్రెడిక్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే 22 క్యారెట్లు నేను చెప్తున్నాను, 1,25,000 రావచ్చు కానీ 10 గ్రాముల ధర ఇంకంతకన్నా తగ్గదు. అది కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మొన్నటి దాకా తగ్గుతున్న టైంలో ఓకే ఇంకా తగ్గుతాయి అని జనాలు అనుకున్న టైంలో ట్రంప్ ఎప్పుడైతే ఈ అంతర్జాతీయంగా చేసినటువంటి చర్యలు ఇరాన్ ఉద్రిక్తతల వల్ల కూడా ఇప్పుడు పెరుగుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయంగా ఎవరు ఏ మూవ్ తీసుకుంటున్నారనే అసలు ప్రెడిక్ట్ చేయడం కష్టం. వాళ్ళలా మూవ్ తీసుకున్నప్పుడల్లా కూడా ఎప్పుడైతే వెనిజులాను స్వాధీనం చేసుకున్నాడో ట్రంప్, ఆయిల్ ఇంకా ఎక్కువగా కూడా వస్తుంది, డాలర్ ఒక స్థిరీకరణ అవుతుంది, అంతర్జాతీయంగా మార్కెట్ ఒక స్థిరీకరణ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రెడిక్ట్ చేశారు. ఇంకేంటంటే ఆ తర్వాత గోల్డ్ తగ్గుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు ఇరాన్ లో అల్లర్లు చెలరేగాయో మళ్ళీ అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనుంది, మళ్ళా కూడా సేమ్ పెరిగే పరిస్థితులు వచ్చాయి. ఇంకా ఈ అంతర్జాతీయ పరిస్థితులు అనేవి మారేటప్పుడల్లా కూడా ఈ ఫ్లక్చువేషన్స్ అయితే తగ్గటంలో ఏమైనా ఎక్కువ తగ్గిందంటే ఎక్కువైతే అసలు తగ్గే ఛాన్స్ ఉంది. 2,000 3,000 మహా అయితే అదే అంత డిఫరెన్స్ వస్తేనే అదే పెద్ద డిఫరెన్స్ లాగా మారిపోతుంది తప్పితే అంతకన్నా కానీ ఎక్కువ డిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే మార్కెట్ లో ఉండదు. ఇప్పట్లోనైతే ఈ పరిస్థితులు ఉండవు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెటే కాకుండా ఇటు దేశీయ డిమాండ్ కూడా ఇప్పుడు ఈ బంగారు మరియు వెండి పెరగడానికి ఒక అందుకు కారణం అనుకోవచ్చు అంటారా? దేశీయ డిమాండ్ అంటే మన దేశం పరంగా చూసుకుంటే కనుక రిజర్వ్ బ్యాంక్ కొని పెట్టుకోవడం ఒక్కటి చూడొచ్చు. దానివల్ల డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఒకప్పుడు ఒక 10 గ్రాములు 1,40,000 దగ్గర ఉందనుకున్నాము. ఆ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువగా రిజర్వ్స్ కొని పెట్టుకోవటం వల్ల ఎక్కువగా దిగుమతి చేసుకోవటం వల్ల దానివల్ల ఒక 70,000 దాకా పెరిగి అక్కడ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ అంతర్జాతీయంగా పెరుగుతున్నటువంటి దాని వల్ల ఈ ఫ్లక్చువేషన్స్ ఇంకొంచెం హైగా పెరగటము, ఫ్లక్చువేషన్స్ రావటము ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఇక ఇప్పుడు కనుక మనం కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? రైట్, అంటే ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ డిమాండే కాకుండా మార్కెట్ వాల్యూ కాకుండా ఇప్పుడు మన దేశీయంగా కూడా డిమాండ్ అంటే జనాల్లో ఏం భయం అంటే ఇంకా పెరిగిపోతుందేమో, ఇంక ఇప్పుడు కొనకపోతే ఎప్పుడు కొంటాము అన్న భయంతో ఎక్కువగా కూడా సోషల్ మీడియాలో ప్రచారాలు చూసి కానీ వీటితో కొనేసుకుంటున్నారు. అంటే ఇంకొక అంశం మనం చూస్తే కనుక నెక్స్ట్ బిల్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఫస్ట్ కూడా మనకి ఈ బిల్ అనేది కూడా ప్రవేశపెడతారు కాబట్టి దాని వల్ల ఏంటంటే మనం పెంచడం వన్ ఆఫ్ ద టైమ్ లో ఒకసారి ఈ పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి అందుకని చెప్పేసి ఇప్పుడు మార్కెట్స్ లో ఎవరైతే మిగిలిన వాటి మీద ఇన్వెస్ట్ చేసుకున్నారో అంటే దాని తర్వాత దేని మీద జిఎస్టీ ఎంత పెంచుతారు ఎంత తగ్గిస్తారు అన్నది తెలియదు. అందుకని సేఫ్ గా వాళ్ళు కూడా గోల్డ్ సిల్వర్ వైపు మళ్ళిస్తూ ముందస్తుగానే కొనిపెట్టుకుంటున్నారు అంటారు. వాళ్ళు గోల్డ్ సిల్వర్ మీద కూడా మళ్ళిస్తూ ఉన్నారు. ఇంకా కొనుగోలు చేసే అంశం అంటారా, దేశంలో నెలకొన్నటువంటి డిమాండ్ అంటారా, జస్ట్ పెరుగుతుందన్న భయంతోనే జనాలు కొనుక్కుంటున్నారు. దీన్ని అంతగా కన్సిడర్ చేసే అవసరం ఉండదు. అంతర్జాతీయ పరిణామాలు అదే విధంగా ఇప్పుడు దేశీయంగా మన మూవ్మెంట్ గానీ ఏదైనా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు స్టాక్ మార్కెట్ లో కదలికలు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే గోల్డ్ రేటుని డిసైడ్ చేస్తూ ఉన్నాయి అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాను నేను. చూసుకుంటే
మరొకసారి భారీగా ఇటు బంగారు మరియు వెండి ధరలు పెరిగిపోయాయని చెప్పాలి. ఒక్కసారి ఇటు బంగారు 24 క్యారెట్లకు చూస్తే 10 గ్రాముల పైన 1090 రూపాయలు పెరిగింది. ఇక ప్రస్తుతం ధర వచ్చేసి మొత్తంగా 1,43,620కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం పైన చూసుకుంటే 10 గ్రాముల పైన 1000 రూపాయలు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధర వచ్చేసి 1,31,650 రూపాయలకు చేరింది. ఇక ఇటు కిలో వెండి కూడా అంటే బంగారే కాకుండా ఇటు వెండి కూడా చూసుకుంటే 15,000కు పెరిగిపోయింది కిలో వెండి. ఇక ప్రస్తుతం సిల్వర్ ధరలు మొత్తం చూసుకుంటే ఆకాశాన్ని అంటేలాగా ఉన్నాయి. ఇటు 3,07,000కు సిల్వర్ ధరలు పెరిగిపోయాయి. ఇక్కడ జనరల్గా మనం చూసుకుంటే మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కూడా ఇటు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బంగారు మరియు వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రోజు పెరిగిన ఇటు అంటే ఇంత పెద్ద మొత్తం మీద పెరుగుతూ ఒక బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఇటు బంగారు మరియు వెండి. ఇక మరొక రోజు తగ్గి రిలీఫ్ను కలిగిస్తున్నాయి అనుకునే లోపలనే ఈ క్రమంలోనే నేడు మరి గోల్డ్ సిల్వర్ రేట్లు అయితే అత్యంత భారీగా పెరిగిపోయి ఒక పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ప్రధాన నగరాలను మెయిన్గా చూసుకుంటే హైదరాబాద్ మరియు ఇటు విజయవాడ అయి ఉండొచ్చు. ఇట్లా నిన్న చూసుకుంటే 1,30,650కి అయితే ఉంది 22 క్యారెట్ల బంగారు. ఇట్లా ఈ మేరకు అంటే బంగారం అంటే ఇప్పుడు మనకి కొంచెం మేరకు గత 3-4 నెలల్లో చూసుకున్నా కూడా 2,000 5,000 పెరిగి తగ్గడం ఇలా అయితే జరిగింది. కానీ ఒకటేసారి వెండి ఇంత పెద్ద మొత్తం మీద పెరగడం అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఎవరు ఊహించలేదన్నమాట ఇంత పెద్ద మొత్తం మీద వెండి పెరుగుతుంది అని చెప్పేసి. దీనికి ముఖ్య కారణాలు వచ్చేసి ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇటు మనకి ఇండియన్గా కూడా దేశీయ డిమాండ్ కూడా ఒక అందుకు ఇది కారణం అనే చెప్పాలి. అంటే స్టాక్ మార్కెట్లో ఈ మధ్య ఇన్వెస్ట్ చేయడం మానేసి కొంచెం ఎక్కువగా కూడా ఇటు బంగారు మరియు వెండి పైన ఇన్వెస్ట్ చేయడం అయితే మొదలుపెట్టారు. ఇది కూడా ఒక అందుకు ఒక ముఖ్య కారణం అనే చెప్పాలి ఇంత పెద్ద మొత్తం మీద పెరిగిపోవడానికి.